నమస్తే అండి, వెల్కమ్ టు యాంకర్ కళ్యాణి ఛానల్. ఈ రోజైతే నేను ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఈ పాటికి చాలామంది కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుని ఉంటారు కదా. మీరు వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మీకు మొబైల్ నెంబర్కి మీరు ఏదైతే వ్యాక్సిన్ వేయించుకునేటప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఒక సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోమని మెసేజ్ వచ్చి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చాలామందికి వాళ్ళ పేర్లు తప్పుగా పడడం కానీ, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ రాంగ్గా ఎంటర్ అవ్వటం కానీ, జెండర్ రాంగ్గా పడడం కానీ జరిగింది. అలాంటి వాళ్ళందరికీ కరెక్షన్ చేసుకునే ఒక ఛాన్స్ ఇచ్చింది మన కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది. అదేంటంటే మీ పేర్లు తప్పుగా ఉన్నా కూడా, ఫోటో ఐడి రాంగ్గా ఉన్నా కూడా, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ రాంగ్గా ఉన్నా, జెండర్ రాంగ్గా ఉన్నా మార్చుకోవచ్చు. అది కేవలం ఒక్కసారి మాత్రమే మార్చుకోవటానికి ఛాన్స్ ఇచ్చింది. అదేంటి, ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా చేసుకోవాలి, స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా నేను ఈ వీడియోలోనే ఆ వీడియో కూడా కంటిన్యూ అవుతుంది. తప్పకుండా ఎండ్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. మీ మొబైల్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, సిస్టంలో కానీ క్రోమ్ని ఓపెన్ చేసుకోండి. ఇలా గూగుల్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత www.cowin.gov.in వెబ్సైట్కి లాగిన్ అవ్వండి. ఇలా డైరెక్ట్గా లింక్ వచ్చేస్తుంది. ఎల్లో కలర్లో రిజిస్టర్ సైన్ ఇన్ యువర్ సెల్ఫ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబర్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ ప్రెస్ చేయండి. ఇప్పుడైతే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చి ఉంటుంది. ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ దగ్గర క్లిక్ చేయండి. రైజ్ అండ్ వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చింటారో ఆ మొబైల్ నెంబర్కి రిలేటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. ఇప్పుడైతే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చంద్రిక అనే అమ్మాయిది నేను తీసుకుంటున్నాను. ఇక్కడ అమ్మాయి సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేస్తున్నాను. సర్టిఫికేట్ డౌన్లోడ్ చేస్తే ఏమవుతుందంటే మనకి తన సర్టిఫికేట్లో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక్కసారి మాత్రమే చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి 1కి 10 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే చేంజ్ చేసుకోండి. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. ఇందులో చంద్రిక 46 అని ఉంది. జెండర్ అయితే కరెక్ట్గా ఉంది. చంద్రిక ఉండాలి. అలాగే ఏజ్ మాత్రం 46 కాదు. ఇప్పుడు ఈ రెండింటిని చేంజ్ చేయబోతున్నాను. ఇప్పుడైతే ఇందులో రైజ్ అనే ఇష్యూ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఫ్యామిలీ మెంబర్, ఇందులో 3 మెంబర్స్ ఉన్నారు. చంద్రికని సెలెక్ట్ చేసుకుంటున్నా. కరెక్షన్ ఇన్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయండి. నేము ఇయర్ని చేంజ్ చేయాలనుకుంటున్నా. ఇయర్ ఆఫ్ బర్త్ ఉంది కదా, ఈ రెండింటిని చేంజ్ చేయబోతున్నాను. ఇప్పుడైతే నేము, మీరు ఏదైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఎంటర్ చేయండి. నేను కే చంద్రికని ఎంటర్ చేయబోతున్నాను. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి రాంగ్ పడింది. కరెక్ట్ ఇయర్ ఇవ్వబోతున్నాను 1997. ఇప్పుడైతే కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసుకున్న తర్వాత ఓకే అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బ్యాక్కి వెళ్ళిపోతే తన సర్టిఫికేట్ని మళ్ళీ రీడౌన్లోడ్ చేయండి. డోస్ 1 కింద సర్టిఫికేట్ ఉంది కదా, ఆ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసేయండి. ఇప్పుడైతే మళ్ళీ డౌన్లోడ్ చేసిన ఏదైతే ఫైల్ ఉందో దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసి చూడాలన్నమాట. అందులో చేంజ్ అయిందో లేదో చూసేసుకుందాం. చూసారుగా, కే చంద్రిక ఏజ్ 24 అని వచ్చేసింది అనమాట. ఈ విధంగా మీరు చేంజ్ చేసుకోండి. మీకు ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ చేంజ్ చేసుకోండి. సో ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఏదైతే వెబ్సైట్ ఉందో అందులో రైట్ సైడ్ లాగౌట్ ఉంటుంది పైన, దాని మీద క్లిక్ చేస్తే లాగౌట్ అయిపోతుంది. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే 10 మందికి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల ఎవరైతే రాంగ్గా డీటెయిల్స్ ఎంటర్ అయ్యాయి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది యూస్ఫుల్ వీడియోనేగా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.